అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు అత్యాధునిక క్షిపణులతో ఇరాన్పై దాడి చేస్తున్నాయి. అయినా టెహ్రాన్ బలంగానే పోరాడుతోంది. డెడ్లీ కాంబినేషన్గా పరిగణించే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులను ధీటుగా ఎదుర్కోవడం ఇరాన్కు ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక ఏదైనా యుద్ధ తంత్రం ఉందా? వాచ్ ది స్టోరీ. ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా ఉరుముల్లేని పిడుగుల్లా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అగ్ర నాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఆ దాడుల్లో ఆర్మీ చీఫ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం ముసావి, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మహమ్మద్ పక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్ జాదేతో పాటు మరో 30 మందికి పైగా పౌర, సైనిక అగ్రనేతలను అంతం చేశాయి. అంతటితో ఆగకుండా 2 వారాలుగా ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులతో విరిచిపడుతున్నాయి. ఆ దేశ డిఫెన్స్ దాడుల వ్యవస్థను ఎక్కడికక్కడ నేలమాటం చేస్తూ వస్తున్నాయి. పైగా నూతన సుప్రీం నేత ఖమేనీ కుమారుడు మొస్తబా కూడా తొలి రోజు దాడిలోనే గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అయినా సరే ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముమ్మర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. పశ్చిమాసియా మొత్తాన్ని యుద్ధక్షేత్రంగా మార్చేసింది. ఇంకెంత కాలమైనా పోరాడేందుకు సిద్ధమంటుంది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోయినా వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్న ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడులను ధీటుగా ఎదుర్కోవడం ఇరాన్కు ఎలా సాధ్యపడుతుంది? ఇందుకు సమాధానం ఒక్కటే, ఆ దేశం ముందు చూపుతో సిద్ధం చేసి పెట్టుకున్న మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం. అవును, అత్యంత శక్తివంతమైన శత్రువుపై ఇరాన్కు గెలుపు సాధించి పెట్టలేకపోయినా ఓటమిని మాత్రం అసాధ్యంగా మార్చే సిద్ధాంతం ఇది. ఇరాన్ మొజాయిక్ రక్షణ సిద్ధాంతానికి 2003 ఇరాక్ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ డైరెక్టర్ మహమ్మద్ అలీ జఫారీ. 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలను తుడిచిపెట్టేందుకు అమెరికాకు కేవలం 26 రోజుల సమయం సరిపోయింది. నాయకుని పలాయనంతో ఇరాక్ సైన్యం చేష్టలుడిగింది. తమకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సమన్వయం చేసే వ్యవస్థ లేక ఉన్నపలంగా చేతులెత్తేసింది. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా గమనించిన జఫారీ ఇరాన్కు ఎప్పటికీ అలాంటి గతి పట్టకుండా జాగ్రత్త పడాలని నిశ్చయించుకున్నాడు. ఆ ఆలోచనలో నుంచి 2005లో పుట్టుకొచ్చింది మొజాయిక్ రక్షణ సిద్ధాంతం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణే దీని మూల మంత్రం. ఇందులో భాగంగా సైనిక, ఐఆర్జీసీ బలగాలను పాక్షిక స్వయం ప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రావిన్షియల్ కమాండ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కమాండ్కు సొంత ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ, సమీకృత బసీజ్ పోరాట యూనిట్లు, నావికాదళ విభాగాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధగారం వంటివి ఉంటాయి. నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి కమాండ్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో జఫారీ ఐఆర్జీసీ చీఫ్ కమాండర్గా ఎంపికయ్యాక మొజాయిక్ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. ఇరాన్ ముందు చూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో ఆ దేశానికి ఉపయోగపడుతుంది. ఇరాన్ ప్రస్తుత యుద్ధ తంత్రాన్ని పైలట్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పనిలేకుండానే విమానాన్ని సురక్షితంగా నడిపే ఆటో పైలట్ మోడ్తో అంతర్జాతీయ రక్షణ నిపుణులు పోలుస్తున్నారు.